మనం రుద్రకథను వినబోతున్నాము. ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా పురూర్వ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ ఉత్సవాన్ని ముగించుకొని నా నివాసానికి చేరుకున్నాను. బసవ కూడా నాతో పాటు నా నివాసానికొచ్చాడు. అతడి భుజం మీద నెమ్మదిగా చెయ్యితో తట్టి, సోదరా, ఇక నువ్వు నీ నివాసానికి వెళ్ళొచ్చు. అయినా నేనేం మహారాజును కాదు. నాకు అంగరక్షకుడి వలె ఎందుకు నా వెంటుంటావు? నేను నీ కోసం ప్రత్యేకంగా ఎటువంటి సహాయం చేయటం లేదు. అయినా ఎందుకు నేనంటే నీకు అంత ఎక్కువ అభిమానం అని అడిగాను. దానికి బసవ చిన్నగా నవ్వుతూ, సోదరా, నేను నీ నుండి ఏమీ ఆశించటం లేదు. కేవలం నేను నీ మీదున్న అభిమానంతో మాత్రమే నీకు రక్షణగా ఉంటున్నాను. ఎందుకంటే నీలాంటి మంచి అధికారిని రక్షించుకోవడం నాలాంటి వాడి బాధ్యత. నేను దక్షిణ భారతదేశానికి చెందినవాణ్ణి. చాలా ఏళ్ల క్రితం ఈ పురూర్వ రాజ్యానికి వలస వచ్చి ఇక్కడ సైనికుడిగా స్థిరపడ్డాను. అప్పటి నుండి చాలామంది అధికారులను చూశాను. కాని వారు నీలాగా కింద స్థాయి ఉద్యోగులని సోదరభావంతో చూడలేదు. అంబిరాజుతో యుద్ధం చేయడానికి సిద్ధమైన రోజు కింద స్థాయి సైనికులను అందరధికారులు కొరడాలతో కొడుతూ యుద్ధానికి సిద్ధం కండి అని అరుస్తున్నారు. కాని నువ్వు మాత్రమే, సోదరులారా, యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పావు. ఆ రోజే నేను నీకు అభిమానిగా మారిపోయాను అని బసవ ఎందుకంతగా నన్ను అభిమానిస్తున్నదే చెప్పాడు. అది విన్న నాకు అంత చిన్న మాటకు నా మీద ఇంత అభిమానం పెంచుకున్న బసవను కౌగిలించుకుని, ఇన్ని రోజుల తర్వాత నేను నిజంగా ఒక సోదరుడిని నీ రూపంలో చూసుకుంటున్నాను అని చెప్పాను. దానికి బసవ కూడా, సరే సోదరా, నాకు రుద్ర అనే సోదరుడుండేవాడు. ఇప్పటి నుండి నేను నిన్ను రుద్ర అని పిలవచ్చా సోదరా అని అడిగాడు. దానికి నేను సరే అని అంగీకారం చెప్పాను. అప్పుడతడు రుద్ర అనే పేరు పదే పదే చెప్పుకుంటూ అక్కడి నుండి తన నివాసానికి వెళ్ళిపోయాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు రాత్రి నాకు బాగా నిద్రొచ్చింది. ఆ తర్వాత రోజు నేను నిద్రలేచి పనులన్నీ ముగించుకొని నా దళానికి శిక్షణ ఇవ్వటానికి వెళ్ళాను. అప్పటికే అందరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన వెంటనే అందరూ నన్ను రుద్ర అని పలకరించడం ప్రారంభించారు. అలా అందరూ నన్ను రుద్ర అని పిలవటం వల్ల కొన్ని రోజులకు నా అసలు పేరు మర్చిపోయి నా పేరు రుద్ర అనే పేరు స్థిరపడిపోయింది. అలా నా పేరు రుద్రగా మారిపోయింది. చివరకు పురుషోత్తముడు కూడా నన్ను రుద్ర అనే పేరుతో పిలవటం ప్రారంభించాడు. మా రాజ్యంలో అందరూ ఇలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు. కాని ఓడిపోయి అవమానానికి గురైన పురుషోత్తముడికి సామంతుడిగా జీవిస్తున్న అంబిరాజు మాత్రం తన పగ తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు పురుషోత్తముడు అధికారులతో ప్రజలతో కలిసి సభ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఆ సభలోకి ఒక బ్రాహ్మణుడు ప్రవేశించాడు. పురుషోత్తముడు ఆ బ్రాహ్మణుడిని చూసిన వెంటనే తన ఆసనం నుండి పైకి లేచి ఆ బ్రాహ్మణుడి ఎదురు వెళ్లి తన సింహాసనం పక్కన మరొక ఆసనం వేయించి అతణ్ణి అక్కడ కూర్చోమని చెప్పాడు. నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. పురుషోత్తముడు అతడికి అంత మర్యాద చూపిస్తున్నాడంటే ఎవరో గొప్పవాడై ఉంటాడని మనసులో అనుకున్నాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కోసం ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చున్నాడు. పురుషోత్తముడు ఆ బ్రాహ్మణుడి పేరు విష్ణుగుప్తుడని సభకు పరిచయం చేశాడు. ఆ పేరు విన్న వెంటనే సభలో అందరూ ఆశ్చర్యపోయారు. నేను కూడా ఆ పేరు విన్నాను, కాని ఆయన్ను చూడటం అదే మొదటిసారి. ఆయన తక్షశిల మహా విశ్వవిద్యాలయం అర్థశాస్త్రంను బోధించే ఆచార్యుడు. భరతఖండంలో ఆయన పేరు తెలియనివారు లేరు. ఆయన అంతటి మహా తెలివైనవాడని పేరు పడ్డాడు. ఆయన ఇంతకుముందు ఎప్పుడూ ఈ సభకు రాలేదు. పురుషోత్తముడు కూడా సభకు అదే చెప్పాడు. విష్ణుగుప్తుడు వంటి వారు మన సభకు రావటం మన అదృష్టమని. ఆ తర్వాత చాణుక్యుడి అనుమతి తీసుకుని సభను పూర్తి చేసి తర్వాత భోజన సమయం అవటం వల్ల చాణుక్యుడు పురుషోత్తముడు కలిసి భోజనానికి వెళుతూ నన్ను కూడా రమ్మని చెప్పడం వల్ల నేను కూడా వారి వెంట వెళ్ళాను. భోజనం తిన్న తర్వాత పురుషోత్తముడు విష్ణుగుప్తుడితో, ఇప్పుడు చెప్పండి గురుదేవా, మీరు మా సభకు రావటానికి ఏదైనా ప్రత్యేక కారణముందా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగాడు. దానికి విష్ణుగుప్తుడు, ఈ విషయం నీకు రహస్యంగా చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే పురుషోత్తముడు నా వైపు చూసి దానికి ఏర్పాటు చేయన్నట్టు కళ్లతో సైగ చేశాడు. నేను అలాగే ప్రభు అని వారి కోసం ఒక గది ఏర్పాటు చేసి ఆ గది చుట్టూ ఆ సమావేశం పూర్తయ్యే వరకు ఎవరూ రాకూడదని అక్కడున్న భటులకు చెప్పాను. దాంతో ఎవరూ ఆ గది వైపుకు రాలేదు. ఆ గది లోపలకు పురుషోత్తముడు విష్ణుగుప్తుణ్ణి తీసుకుని వెళ్ళి నేను కూడా అక్కడ్నుంచి బయటకు వెళ్తుండగా
పురుషోత్తముడు నన్ను కూడా ఆ సమావేశంలో ఉండమని చెప్పాడు. వారిద్దరూ ఆసనాల్లో కూర్చున్నారు. నేను వారి వెనుక నిలబడి ఉన్నాను. అప్పుడు విష్ణుగుప్తుడు, మన దేశానికి ఒక విపత్తు రాబోతుంది. దాన్ని కేవలం మగధ సామ్రాజ్యం పాలకులైన నందులు మాత్రమే ఆపగలరనుకున్నాను. ఆ విపత్తు గురించి హెచ్చరించడాన్ని నేను పాటలీపుత్రం వెళ్లాను. కాని ధనం, బలం వల్ల అహంకారం ఎక్కువైన ఆ నందులు నా మాటలను నిర్లక్ష్యం చేయడమే కాక నన్ను నిండు సభలో తీవ్రంగా అవమానానికి గురిచేశారు అని పురుషోత్తముడితో చెప్పాడు. అది విన్న వెంటనే పురుషోత్తముడు కాస్త ఆవేశంగా, మీలాంటి మేధావిని అవమానించిన ఆ నందులకు వినాశకాలం దగ్గరకొచ్చిందని అనుకుంటున్నాను. అయినా గురుదేవ, ఇప్పుడు మన దేశానికి వస్తున్న ఆ విపత్తేమిటో నాకు చెప్పండి. నేను దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. విష్ణుగుప్తుడు తన ఆసనం నుండి కాస్త ముందుకు వంగి, నువ్వు యవనుల గురించి విన్నావా అని అడిగాడు. దానికి పురుషోత్తముడు, అవును విన్నాను. వారి సైనికుల విజయాలు, పారశీక దేశంలో వారు సృష్టించిన విధ్వంసం గురించి కూడా విన్నాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు విష్ణుగుప్తుడు కాస్త బాధతో, అటువంటి విధ్వంసం మన దేశంలో కూడా సృష్టించడానికి వారు మన దేశానికి వస్తున్నట్టు ఒక విదేశీ శిష్యుడు ద్వారా నాకు సమాచారం అందింది. వారు కనుక మన దేశంపై దండయాత్ర చేయడానికి వస్తే వారికి సమానమైన సైన్యమున్న నందులు మాత్రమే వారిని ఎదుర్కోగలరు. అదే విషయం వారికి చెప్పడానికి వెళ్ళాను. అది వారు వినకుండా నన్ను సభలో అవమానించి పంపేశారు. దానివల్ల నాకు ఏం చేయాలో తెలియక యవనుల మన దేశంపై దండయాత్ర చేసే ముందు దాడికి గురయ్యేది నీ పురూరవ రాజ్యం కనుక ఈ విషయం కనీసం నీకైనా చెప్పాలని ఇటొచ్చాను అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే పురుషోత్తముడు కూడా కాస్త విచారంగా ముఖం పెట్టి ఏదో ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు నేను కలగజేసుకొని, ప్రభు, మన సైన్యంలో 1,25,000 మందున్నారు. అంతేకాకుండా అవంతి, కాంబోజా, అంగ, కళింగ రాజ్యాలు మనకు కావాల్సిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం యవనుల దండయాత్ర గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను. నేనిది చెప్పిన కాసేపటి తర్వాత పురుషోత్తముడు చిన్నగా నవ్వుతూ, యవనులు పారశీకరాజు మీద దండయాత్ర చేసినప్పుడు వారి సైన్యం 1,80,000, కాని సుమారు 5 లక్షల మంది పారశీక సైన్యాన్ని ఓడించారు. ఆ తర్వాత పారశీకుల రాజధాని నగరం నామరూపం కూడా లేకుండా తగలబెట్టారు. అదే యవనుల సైన్యం ఇప్పుడు 6 లక్షల మందికి పెంచారని సమాచారం. ఇప్పుడు ఆ 6 లక్షల మందితో మన దేశం మీద దండయాత్ర చేయడానికి వస్తే మనం ఆపగలమా? నువ్వు చెప్పిన రాజ్యాలు సైన్యమందరినీ కలిపినా కూడా 4-5 లక్షల మంది ఉండరు కదా అన్నాడు. అంత పెద్ద సైన్యం గురించి విన్న తర్వాత నేను కూడా ఇది చాలా ఆలోచించాల్సిన విషయమనుకొని ఆ యవనుల దండయాత్రను ఎదుర్కోవటం ఎలా అని తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు విష్ణుగుప్తుడు, అవును పురుషోత్తమ, నువ్వు చెప్పింది నిజమే. భారతదేశాన్ని యవనుల దండయాత్ర నుండి కాపాడాలంటే ఖచ్చితంగా మగధ సామ్రాజ్యం పాలకుల సహాయం నీకు కావాలి. కానీ ఆ నందులు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఈ భారతదేశాన్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత నీదే. ఈ విషయంలో నీకు నా నుండి ఎటువంటి సహాయం అవసరమైనా చేయడానికి నీ తరపున దూతగా ఏ రాజ్యానికి వెళ్లి సహాయం అడగడానికైనా నేను సిద్ధం. ఇక యవనుల దండయాత్ర నుండి ఈ దేశాన్ని కాపాడగలిగేది కేవలం నువ్వు మాత్రమే పురుషోత్తమ. నువ్వు తప్ప మరెవ్వరూ ఈ పని చేయలేరు అని చెప్పి ఆయన పైకి లేచాడు. పురుషోత్తముడు కూడా పైకి లేచి, మీరు నా మీద పెట్టుకున్న ఆశలను, దేశాన్ని కాపాడటానికి నా చివరి శ్వాస వరకు పోరాడతాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మన దేశాన్ని యవనుల దండయాత్రకు గురి కానివ్వను. ఈ క్షణం నుండి వారి దండయాత్రను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని అవకాశాలను సమీకరించుకుంటాను. అవసరమైతే నందులకు సామంతుడిగా మారైనా సరే యవనులను దేశంలోకి రాకుండా అడ్డుపడతాను అని చెప్పాడు. పురుషోత్తముడి మాటలు విన్న విష్ణుగుప్తుడు సంతోషపడి, విజయోస్తు కుమారా, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తర్వాత పురుషోత్తముడు విచారంగా నుదుటి మీద చెయ్యి వేళ్లు పెట్టుకుని తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. అతడి విచారాన్ని గమనించిన నేను, ప్రభు, మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మనకున్న సైన్యంతోనే వారిని ఎదుర్కొందాం అని నా మాటలు పూర్తవ్వకముందే, భారతదేశంలో రాజ్యాలన్నీ ఒక్కటిగా ఐకమత్యంగా ఉంటే యవనులు కాదు, ప్రపంచమంతా ఏకమై వచ్చినా కూడా భారతీయులను ఏమీ చేయలేరు. ఇప్పుడు నేను భయపడుతున్నది యవనుల గురించి కాదు, మనలోని అనైక్యతను చూసి ముఖ్యంగా మగధ సామ్రాజ్యం ప్రభువులైన నందుల గురించి. ఆ నందులు యవనులను ఎదుర్కోవడానికి మనకు సహాయం చేయరు. నా అంచనా నిజమైతే మనకు సహాయం చేయడానికి వచ్చే వారినందరినీ భయపెట్టి కానీ, కుట్రల వల్ల కానీ
మనకు దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే తక్షశిల విశ్వవిద్యాలయంలోని ఆచార్యుడైన ఈ విష్ణుగుప్తుడి సలహాను కూడా విస్మరించి ఆయన్ను అవమానించి పంపారు. అటువంటి మహామేధావిని అవమానించినందుకు ఆ నందులపై ఆయనకు ఖచ్చితంగా కోపమొచ్చుంటుంది. ఆ మేధావి కోపానికి తగిన మూల్యం వారు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ ప్రమాదం నుండి దేశాన్ని ఎలా రక్షించాలని అర్థం కావటం లేదు. ఆ యవనులను మన రాజ్యం ఒక్కటే ఒంటరిగా ఎలా ఎదుర్కోగలదు? యుద్ధంలో ఎటువంటి వ్యూహాలను అమలు చేస్తే యవనులను మన సైనికులు ఎదుర్కోగలరు అని ఆలోచిస్తున్నాను అని నాకు సమాధానం చెప్పాడు. పురుషోత్తముడు చెప్పింది విన్న తర్వాత, నిజమే, పురూరవ రాజ్యాన్ని కబళించాలని చూస్తూ ఉన్న మగధకు ఈ యవనుల దండయాత్ర ఒక శుభవార్త. శ్రమ లేకుండానే పురూరవ రాజ్యం ధ్వంసమవటం మగధ వారికి సంతోషం కలిగించే వార్త. కాని వారికి అర్థం కావటం లేదు. మగధకు పురూరవ రాజ్యం కన్నా యవనులు చాలా ప్రమాదకరమని. అయినా ఆ యవనులు పారశీక దేశం నుండి భారతదేశానికి రావడానికి చాలా నెలలు సమయం పడుతుంది. ఈలోపు ప్రతిదాడికి అవసరమైన ఏర్పాటు చేయాలి. సైనికులను అందుకు సిద్ధం చేయాలి. వారికి శిక్షణ కఠినతరం చేసి వారిని మరింత దృఢంగా తయారు చేయాలి. అంతేకాకుండా యుద్ధంలో యవనులను ఎదుర్కోవడానికి నూతన వ్యూహాలను తయారు చేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. పురుషోత్తముడు నన్ను ఈరోజు కాస్త ఒంటరిగా వదిలేయండి అని నాకు చెప్పటం వల్ల అతన్ని ఒంటరిగా వదిలి నేనక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా పురూరవ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.